వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవ శుభ సందర్భంన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను మీకు అందరికీ తెలుసు, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిర్భవించిందో నీతికి నిజాయితీకి నిదర్శనమని నేను తెలియజేస్తున్నాను. అదేగాక పేదల కోసం చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానని తెలియజేయుటకు ఈ పార్టీ ఆవిర్భవించింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో ప్రతి ఒక్కరిని అపోజ్ చేసి ఈ పార్టీ స్థాపించినారంటే దాని ఉద్దేశం ఒకటి, పేదలకు మంచి జరగల్లా, అన్యాయం జరగకూడదు. నేను ప్రతి ఒక్కరికి, రైతులకు, ప్రతి ఒక్కరికి, రాష్ట్ర ప్రజలకు ఈ పార్టీ అండగా ఉంటుంది. అండగా అంటే సంక్షేమం కోసం ప్రతి దానికి ఈ పార్టీ అండగా ఉంటుందని ఈ జెండా అనేది ఆవిర్భవించింది. కాబట్టి ఈ జెండా పండుగ అని చెప్పొచ్చు. ఈరోజు ఏదైతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం మేము చేసుకుంటున్నామో ఈ శుభ సందర్భంలో మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ఒక నీతికి నిజాయితీకి కట్టుబడి ఉండే ఈ జెండా కోసం, జెండా కింద మేము, జెండా నీడలో మేమందరూ నిలబడినామని దానికి మేము చాలా గర్విస్తున్నానని నేను ఈ రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. అదేగాక ఈరోజు యువతపూరు కోసం మేము పుట్టపర్తికి కలెక్టర్ ముట్టడి కోసం పోతున్నాము. కలెక్టరేట్కి వెళ్ళి ఏ అన్యాయం జరుగుతూ ఉందో విద్యార్థుల పైన, అదేగాక వసతి దీవెన కల్పించలేదు, విద్యా దీవెన కల్పించలేదు, 5 త్రైమాసికాలు అయిపోయినాయి, 3 ఈ డబ్బులు రిలీజ్ చేయలేదు, ఫీజు రీంబర్స్మెంటు. దానిపైన మా నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు యువత పోరు కోసం పిలుపునిచ్చినారు. దానికంతా ఈ నియోజకవర్గం నలుమూలల నుండి, ప్రతి మండలం నుంచి తరలిచ్చినారు. ఎండ చాలా ఉంది కాబట్టి మేమంతా ఇప్పుడు పుట్టపర్తికి పోయి కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పిస్తామని నేను మీకు అందరికీ తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడ వచ్చిన ప్రతి కార్యకర్తకు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. జై జగన్. వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక పండుగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉండే వైఎస్ఆర్ కుటుంబ సానుభూతి పరులు, కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు కదిరి నియోజకవర్గంలో మక్బూల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జెండా పండుగని మేము జరుపుకుంటున్నాం. అందరికీ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కరికి, బడుగు బలహీన వర్గాలకు, మైనార్టీలకు, విద్యార్థులకు, యువతకు, అందరికి కూడా, ప్రత్యేకంగా మహిళలకు అందరికి కూడా సమన్యాయం చేస్తూ పార్టీని నడిపిన తర్వాత ఆ రోజు ముఖ్యంగా చెప్పుకోవాలంటే రైతన్నల కోసం ఉచిత కరెంట్ ఇవ్వడం, అదేవిధంగా మరీ ముఖ్యంగా మైనార్టీల కోసం ఆనాడు ఏ రాష్ట్రంలో అనే విధంగా మైనార్టీల కోసం 4% రిజర్వేషన్ ఇచ్చి మైనార్టీలకు అండగా ఉండే రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఆ రోజు ప్రతి ఒక్కరు చెప్పుకునే విధంగా బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, మైనార్టీ ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా ఆయన పోరాటం చేశారు. ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించిన తర్వాత తండ్రి అడుగుజాడలో నడుస్తూ ఏదైతే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అమలు చేస్తున్న పథకాలకు అదనంగా ఇంకా నేను ప్రజలకు ఏమైనా చేయగలనా అని చెప్పి ఆ రోజు ఆలోచన చేసి పార్టీ పెట్టి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, చెప్పిన మాటని కట్టుబడి ఏదైతే చెప్తామో అది చేస్తామని చెప్పి నిరూపించిన నాయకుడు ఈరోజు భారతదేశంలో ఎవరైనా ఉండాలంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. కాబట్టి ఈరోజు ఆయన మీద నమ్మకం, విశ్వాసం. కానీ గత ఎన్నికల్లో ఆయన నేను ఏదైతే హామీలు చెప్తానో అది అమలు చేసే హామీలే చెప్తాను తప్ప నేను ఏది కూడా ఉత్తుత్త హామీలు ఇవ్వాలని చెప్పి ఆయన నిర్భయంగా ఏదైతే చేస్తారో అదే చెప్పారు. కానీ కొంతమంది
చేయని హామీలు కూడా చెప్పి మోసపూరిత హామీలు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు తప్ప ఈరోజు ఎక్కడ కూడా ప్రజల్లో నమ్మకం విశ్వాసం అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఉందని చెప్పి నిరూపించడానికి ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు 4-5 ఉద్యమాలు చేశాం ఈ 8-9 నెలల కాలంలో. ఎక్కడ పోయినా ఏ ప్రాంతానికి పోయినా కూడా ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చి మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నాం, ఆయన వెంట మేము ఉన్నామని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చెప్పుకునే పరిస్థితి చూసాం. ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో నియోజకవర్గం నలుమూలల నుండి పెద్ద ఎత్తున ఈరోజు తరలి రావడం, అదేవిధంగా ఈరోజు యువతకు అన్యాయం జరిగింది. గతంలో యువతకు ఫీజు మేము రీఎంబర్స్మెంట్ అనేది ఎవరు అడక్కముందే క్యాలెండర్ ప్రకారం మేము ఆ రోజు పంపించేవాళ్ళం తల్లిదండ్రులకు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో ₹1 కూడా విద్యార్థులు పడనందున వాళ్ళు ఎన్నో కష్టాలు ఇబ్బందులు పడుతున్నారు. సర్టిఫికెట్లు ఇవ్వక కాలేజ్ సిబ్బంది ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా ఎన్నో రకాలుగా తల్లిదండ్రులకు భారంగా మోసే ఈరోజు ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది గతంలో వచ్చి ఈరోజు ఈకపోవడం వల్ల ఇబ్బందులు గురవుతున్నారు. కాబట్టి ఈరోజు పుట్టపర్తిలో కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చి ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించే విధంగా ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమంలో ఈరోజు కదిరి నియోజకవర్గం నుండి కూడా పుట్టపర్తికి పోతున్నాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం జరుగుతోంది. కాబట్టి మేము ఎక్కడికి పోయినా ఎక్కడ చూసినా కూడా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం విశ్వాసం అనేది ప్రజల్లో కనపడుతుంది. కాబట్టి ఈరోజు మరొకసారి పార్టీ ఆవిర్భావ దినం సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ యువత పౌరులు కూడా పెద్ద ఎత్తున ఇది విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ఇన్ఛార్జ్ మక్బుల్ అన్నగారి ఆధ్వర్యంలో 15వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ పార్టీ స్థాపించే 15 సంవత్సరాలలో మరి జగన్మోహన్ రెడ్డి సార్ 5 సంవత్సరాలు మాత్రమే ఉండింది. ఈ 5 సంవత్సరాలలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా అన్ని విధాల ప్రక్షాళన చేయడం జరిగింది. సచివాలయ వ్యవస్థలు అయితేనేమి, రైతు భరోసా కేంద్రాలు అయితేనేమి, విలేజ్ క్లినిక్లు అయితేనేమి, దాదాపు 2,50,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం. అంటే ఒక 25% ఇప్పుడున్నటువంటి ఎంప్లాయర్స్ ఎంతమంది ఉన్నారో 25% జగన్మోహన్ రెడ్డి సార్ హయాంలోనే ఇవ్వడం జరిగింది. అంటే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 25 లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీని ఈరోజు పేదవానికి అందించి దాదాపు 3,000 ప్రొసీజర్స్ తీసుకొని రావడం జరిగింది. వ్యవసాయ రంగంలో వినూత్నమైన మార్పులు, ధర స్థిరీకరణ నిధి కింద ఈరోజు గిట్టుబాటు ధర కల్పించే విధంగా ముందుకు పోవడం జరిగింది. ఆ విధంగా తీసుకొని పోతే హెల్త్, ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్, ముఖ్యంగా డాక్రా మహిళలకైతే పూర్తిగా వాళ్ళకు సంబంధించిన దానిలలో పూర్తిగా వడ్డీ రుణాలు కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఈ రకంగా తీసుకొని పోతే ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాలనలో 25% చేసినా కూడా వాళ్ళు ధన్యులనే సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ముఖ్యమంత్రి కావడానికి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులంతా సిద్ధంగా ఉన్నారు. 2027లో కూడా ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఖచ్చితంగా ఈసారి ఏదైతే అత్యధిక మెజార్టీతో రావడమే కాకుండా ఈ కక్ష సాధింపు చర్యలు ఏదైతే చేస్తున్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికంటే ఎక్కువగా ఈసారి జరిగే పాలనలో జగన్మోహన్ రెడ్డి 2-0 పాలన చూస్తారనే సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు.